రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని తప్పించి అవసరమైతే ఆయన ఎంపీగాను లేకపోతే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన మిస్ అయితే మాత్రం పోతంశెట్టి వెంకటేశ్వర్లు మరోసారి తెర మీదకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. లేదండి, అట్లా లేదు పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందే మీకు చెప్పాను, ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోనికి, పార్టీ కోసం పోరాడినోనికి, మరి ప్రజలల్లా పరపతున్నోనికి హైకమాండు మళ్ళీ లోకల్ పీసీసీ, ఏఐసీసీ, పీసీసీ చేసిన సర్వేలల్లో ముందు ఉండి అగ్రభాగాన ఉన్న వాళ్ళకే గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తుంది. అంటే లోకల్ ప్రాధాన్యత ఉంటుంది. అంటే లోకల్గా కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు లేకోకుండా మీరు టికెట్ తెచ్చుకుంటారా? వారి మద్దతు, వారి ఆశీర్వాదాలు లేకోకుండా మీరు గెలవగలుగుతారు అసలుకి? అంటే అలాంటి సమస్య ఉత్పన్నం కాదండి. అలాంటి సమస్య ఎక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ ఉంటారు ప్రతి దగ్గర. ఓకే, బట్ ఆ డిస్కషన్లకు పోకూడదు మనము. బట్ పెద్దలో రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా మాకు చేస్తాడు. ఎందుకు చేయడు? మా కాంగ్రెస్ పార్టీ అండి, మా నాయకుడు, ఆయన ఎట్లా చేయడు? మేము పోయి పట్టుకొని వ్యతిరేకిస్తున్నాం కదా ఆయన. అంటే నేను చెప్తున్నా చిన్న చిన్న రీజన్స్ చెప్తే ఆయన రాష్ట్ర స్థాయిలో ఏదో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మాకైతే కింది స్థాయిలో మేము ఆల్ లీడర్స్ ఆర్ ఈక్వల్ టు అస్. మేము చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి ఈజ్ అవర్ లీడర్. వీఆర్ నాట్ అగెనిస్ట్ హిమ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరోవైపు వీలైతే గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా వీలైతే ఎంపీ కాకపోతే భువనగిరి ఎమ్మెల్యే టికెట్ అన్న ధోరణిలో పోతున్నారు. ఒకవేళ గూడూరు నారాయణ రెడ్డి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా వర్గపోరు అనేది ఉంది. ఈ సందర్భంలో మీ ఇద్దరికి మళ్ళీ మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ వర్గపోరు అంటున్నారు. గూడూరు నారాయణ రెడ్డి గారు మీకు మద్దతుగా నిలబడతారా? మీకు గూడూరు నారాయణ రెడ్డి గారు మీకు మద్దతుగా నిలబడతారంటారా? 100% నిలబడతారు. ఇప్పుడు మాట్లాడండి, గంట కింద మాట్లాడండి మాతోటి. మా గూడూరులో ఇవాళ 100 మంది పార్టీలో చేరినరు అని నాకు ఫోన్ చేసి చెప్పిండు. మళ్ళీ 2-3 రోజులు రాగిరిపోతున్నాం, కలిసిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ 10-15 డేస్ మొత్తం నాకు 10 రోజులు టైం ఇక్కడ ఫ్రీ అయిపోతాము. కూటమి అయిపోగానే 15 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటానని చెప్పిండు. ఇంతకుముందు చెప్పాడు నాకు గూడూరు నారాయణ రెడ్డి గారు. ఆయన ఎంపీ అని మొదటి నుంచి అంటుండు. అందట్లో అట్లేం లేదు. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి గూడూరు నారాయణ రెడ్డి గారికి పోటీ ఉంది. అంటే ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా పోవాలని చూస్తున్నారు భువనగిరి నుంచి. ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నారు. నేను ఏఐసీసీ మెంబరు, నాకు రాహుల్ గాంధీతో మంచి పరిచయాలు ఉన్నాయి, ఖచ్చితంగా నాకే టికెట్ అంటున్నారు. అంటే వీరికి వర్గపోరులో మీకు ఇబ్బందికరంగా ఉండదా అంటున్నాను. అంటే మీరు నారాయణ రెడ్డి గారి వైపు చూస్తారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి వైపు చూస్తారా? అంటే అనిల్ రెడ్డి గారి వర్గం ఎటువైపు ఉంటుంది? మాకు అందరు కావాల్సిన వాళ్ళే, అందరితో కలిసి ఉంటాము. రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద నాయకుడు, గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు. మాకంతా మిత్రులే. అందరూ మిత్రులే అనేదానికంటే మా పెద్దలు అంటాం. మేము కలిసిపోతాం. వారి ఆశీస్సులతో మేము ముందుకు పోతాం. అందులో డౌట్ లేదు. అండ్ ప్రజలు అన్నిటికంటే ఎక్కువ ప్రజలు మా వైపు ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ గారిని చూసి మిగతా నాయకుల్ని పక్కన కేసీఆర్ గారిని చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందంటారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చూసి ఓట్లు వేయాలి? ఇక్కడ ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరైనా తెలుసు, జానారెడ్డి గారా, లేదంటే డీకేఆర్ గారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా, ఎవరు? దాదాపు సీఎం నేనంటే నేనైనా 10 మంది ఉంటే పనిచేసే కార్యకర్తలు తక్కువైపోయారు, సీఎంలో చెప్పుకుంటే వారు ఎక్కువైపోయినారు అంటున్నారు ఇక్కడ. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా ముందు పెట్టి ఎన్నికల్లోకి వెళ్తుంది? అసలుకి సమయం కూడా ఆసన్నమైంది. ఇక డిసెంబర్ 7 ఎన్నికలు ఉండబోతున్నాయి. అంటే ఒకటి ఏంటంటే సీఎంగా ముందు ప్రకటించే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో లేదు. అంటే దట్ మీన్స్ ఇది ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కువిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముందే నిర్ణయం చేస్తే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ఆ నాయకుడు ముఖ్యమంత్రి కావడం అది ప్రజాస్వామ్యం జరిగేది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకోవడం ఇక్కడ జరుగుతుంది. అదే డైరెక్ట్గా మనకు సీల్డ్ కవర్ సీఎం వచ్చేసి ఢిల్లీలో ఎంపిక చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకోరు. అది ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వస్తుంది. మీకు లోకల్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే సీఎం కావాలా, లేదంటే సీల్డ్ కవర్లో వచ్చే సీఎం కావాలా అని కేసీఆర్ గారు కావచ్చు, ఆయన అనుచర వర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు పదే అంటుంటారు. ఒక్కటే అండి మేము చెప్తాం ఇక్కడనండి, సీల్డ్ కవర్ కాదు. ఏ సీల్డ్ కవర్లో వచ్చినా ఎట్లొచ్చినా ఈడ ఎవరికి పరపతుంది, ఎవరు పరిపాలన దక్షత ఉంది, అలాంటి వాడినే కాంగ్రెస్ హైకమాండ్ కూడా చెప్తుంది. అలాంటి వాడిని మా అసెంబ్లీ అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు చెప్తారు. కానీ ఇంట్లో వండుకునేవాడిని, సెక్రటరియట్ పోనివాడిని, అటువంటి వాడిని అయితే కాంగ్రెస్ పార్టీ సూచించదు.
అంటున్నా ప్రజలలో ఉండేవాడిని ప్రజా సమస్యలు ప్రజలు అయితే చూస్తారు కదా, ఇతను సీఎం అయితే మాకు బాగుంటుంది, ఇతను సీఎం అయితేనే మాకు ఏదైనా మేలు చేస్తాడు మంచి చేస్తాడని ఒక నాయకుని అయితే చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ హవా సాగింది 2014 అంటే నరేంద్ర మోడీ గారు రావడంతో, నరేంద్ర మోడీ గారు గుజరాత్ని ఏదో చేసేసారు కాబట్టి అదే దేశ ప్రధాని అయితేనే ఆయన విజన్ అంటూ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన పీఎం అయితే కన్నా దేశం ఏదో ఆహా ఓహో అయిపోతుందని ఆ రోజు ప్రజలు అనుకున్నారు. ఆయన పేరు మీదే బీజేపీ పార్టీ ఫుల్ మెజార్టీ తెచ్చుకుంది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో ఒక సీఎం అభ్యర్థి వచ్చినప్పుడు ఇతను సీఎం అయితే మనకు బాగుంటుందని అతను చరిష్మా మీద పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకటండి, అంటే ఈరోజు పీసీసీని ఉత్తమ్ కుమార్ని డిసైడ్ చేశారు, మళ్ళీ రెండోసారి 7 నెలల కింద మళ్ళీ నిర్ణయం చేశారు. అంటే దాని అర్థం ఏంటిది అంటే మీ నాయకుడు, మీ పార్టీని నడిపే నాయకుడు అంటే మీరేమంటారు? ఎవరు ముఖ్యమంత్రి అంటే గెలిచినాక ముఖ్యమంత్రి, నాయకుడు ఎవరు? ఈరోజు మాకు నాయకుడు కావాలి. ఈ పార్టీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాయకుల్ని నడిపిస్తాడు తప్పితే తన అనుచర వర్గాన్ని నడిపిస్తాడు తప్పితే సీఎం అయితే రాష్ట్ర ప్రజల్ని పాలిస్తాడు. ఆయన జనరల్గా ప్రజల్ని పాలించే హక్కు నాయకుడికి ఉండదు కదా. ఎందుకుండదు? అంటే ప్రజలలోకి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ మిమ్మల్ని నడిపిస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, పార్టీని బలోపేతం చేస్తాడు. ఈరోజు ప్రజల్ని ఎలా పాలిస్తాడు ఆయన? ఈరోజు పార్టీ సిద్ధాంతాలు, మా మేనిఫెస్టో, మా అన్ని రాత్రనక పగలనుకుంటూ తిరుగుతూ మీటింగ్లు పెట్టి బస్ యాత్రలు చేసి ఈరోజు నడుపుతూ ఈ రాష్ట్ర పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీ వ్యక్తిగత స్వలాభము, మీ పార్టీ కోసం, మీ పార్టీ విజయం కోసం అంటే ప్రజలకు మేలు చేయలేరు కదా. ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ప్రజలు కష్టంలో, ప్రజలు నమ్ముతూనే కదా ఇప్పుడు ఆయన తిరుగుతుండు, కష్టపడుతుండు. ప్రజలు నమ్మి ఓట్లేస్తేనే గెలిచేది. అంటే ఎవరు కష్టపడుతూ వచ్చింది? సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు, జానారెడ్డి గారు కూడా ఉండొచ్చు, కానీ 10 మంది అయితే ఉండరు, వింటున్నారా? సో ఆ విధంగా నిర్ణయాలు ఉన్నాయి. సిఎల్పి లీడర్ ఆయన అంటే పెద్ద మనిషి, ఓకే. కాంగ్రెస్ పార్టీ రథసారథి. సో ఇట్ ఈజ్ కంక్లూజన్ 10 మంది ఉన్నారనేది మాత్రం అవాస్తవం. అదైతే కరెక్ట్ కాదు. ఎవరికి వారు సీఎం ఏమంటారు? కోమరెడ్డి బ్రదర్స్ కూడా అంటున్నారు కదా, మాకు ఇచ్చిన పార్టీకి ఆహా ఓహో చేస్తుంటే సీఎం ఏమే అవుతాను వాళ్ళు అంటున్నారు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటూ పోతే ప్రజలు కన్ఫ్యూజన్లో పడే అవకాశం. అది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కాదు. ఈవెన్ ఉత్తమ్ అంటే మనం నేను నా స్థాయి మించి మాట్లాడినట్టయితే నేను మాట్లాడకూడదు. నేను మొదటిసారి నాకు 2004 మిస్ అయింది, 9లో పోయింది, 14లో పోయింది. అంటే నాకు నష్టం అవుతుంది లాభం అవుతుందని కాదు. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడడం నా పరిధి కాదు. ఈ 2010 జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch